బ్రహ్మచారి సినిమా విజయోత్సవ యాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లా రాజరాజేశ్వర స్వామివారి ఆలయం నుండి డైరెక్టర్ నరసింగారావు ప్రారంభించారు. ముందుగా రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 10 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా విజయవంతంగా బ్రహ్మచారి సినిమా నడిచే థియేటర్ల వద్ద ఈ విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ యాస భాషతో మీ ముందుకు వచ్చిన ఈ సినిమాను ఎంతగానో ఆదరించి బ్రహ్మరథం పట్టినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నరసింగారావు, హీరో మల్లేష్, గొడుగురాజు, అజ్జు, సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. నేను మీ బ్రహ్మచారి మే 10 నాడు బ్రహ్మచారి రాష్ట్రం మొత్తంలో 100 థియేటర్లు రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా 2వ వారం కూడా విజయవంతంగా నడుస్తుంది. సో ఈ చిత్రానికి అద్వితీయ ఎంటర్టైన్మెంట్ బ్రాండ్ పైన శ్రీ రాంభూపాల్ రెడ్డి గారు నిర్మాత వహించారు. అదేవిధంగా మా గురువు గారు నరసింహరావు సార్ గారు సక్సెస్ మీట్ కోసం మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి విచ్చేశారు. సవ్యంగా ఆహ్వానించాము. సో ఇప్పటి నుండి ఈ విజయోత్సవ యాత్ర మా రాజన్న గుడి నుండి ప్రారంభిస్తామని మా డైరెక్టర్ సార్ ఇచ్చేశారు. సో అందరూ ఈ యొక్క విజయాన్ని మాకు అందించిన ప్రేక్షక మహాశయులకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు మా బ్రహ్మచారి సినిమా విజయోత్సవ యాత్ర రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో ప్రారంభమైనది. ఇక్కడ మా సినిమా హీరో బ్రహ్మచారి మా గుంట మల్లేశం. ఇక్కడ మా రాజన్న మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించారు. ఈ విజయయాత్ర ఈడికెళ్ళి మేము ఒక 10 డేస్ ప్రతి ఒక్క మన తెలంగాణ స్టేట్ ఎక్కడెక్కడైతే సెంటర్లలో మా సినిమా విజయవంతంగా ఆడుతుందో అక్కడక్కడ నిర్వహిస్తున్నాం. అక్కడ మెయిన్ ఎజెండా ఏంటంటే మన తెలంగాణ యాస భాషతో కూడుకున్న సినిమా కనుక తెలంగాణ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీన్ని అంత ఈజీగా మేము ఈ వచ్చిన అవకాశాన్ని విడుచుకోకుండా ప్రతి ఒక్క సెంటర్కి వెళ్ళి మా యొక్క సినిమా విజయయాత్రని అందరికీ తెలియపరిచేలా మన విజయయాత్ర కొనసాగుతుంది. దీనికి ఆదరిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ పాదాభివందనం. మమ్మల్ని ఇట్లనే ఆదరిస్తే ఇంకెన్నో మంచి చిత్రాలు ముందుకు తీసుకొస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.